హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ డీసెట్ 2025 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పెట్టుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకుందాం. చాలామంది విద్యార్థులు మాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఈ కాలేజ్లో వస్తుందా అని కామెంట్ పెడుతున్నారు. నాకు గవర్నమెంట్ నుంచి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అంటే లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకుకి ఏ కాలేజ్లో డేటా వచ్చిందనేది రిలీజ్ చేస్తారు. ఆ రిలీజ్ చేసిన తర్వాత మీకు నేను చెప్తా. ప్రజెంట్ నా దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రాగానే మీకు షేర్ చేస్తూ ఉంటాను. బట్ చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు యూజ్ అయ్యే ఇంపార్టెంట్ కంటెంట్ మొత్తం నా ఛానల్ నుండి వస్తూ ఉంటుంది. సో రిజల్ట్స్ ఇంకెవరైనా చెక్ చేసుకోకపోతే అప్లికేషన్ కింద డౌన్లోడ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ అని ఉంది కదా, దానిపైనకి వెళ్ళి చెక్ చేసుకోండి. మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 9th జూన్ నుంచి 13th జూన్ వరకు ఉంటుంది. ఎవరైతే క్వాలిఫైయర్ అయ్యారో వాళ్ళ స్టూడెంట్స్కి మాత్రమే 9th నుంచి 13th వరకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 14th నుంచి 17th వరకు. The students can check their certificate verification center from the TG DSET 2025 website duly by entering all ticket number. సో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి రావాలి అనేది వెబ్సైట్లోనే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనం ఏ సెంటర్కి పోవాలనేది చూపిస్తుంది. మనకు 9th నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక ఒక 2 daysలో మనకు ఇది రావచ్చు. ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లింక్ రావచ్చు. సో డేట్స్ మాత్రమే ఇప్పుడు ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9 నుంచి 13th వరకు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి 14th నుంచి 17th వరకు. మరి మీరు సర్టిఫికేట్లు తీసుకొని ఎక్కడికి వెళ్ళాలనేది ఇంకా మనకు లింకు రాలేదు. వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తాను. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళాలి. ఇక ఏమేం సర్టిఫికేట్లు తీసుకోవాలి, మీ ర్యాంకుకి ఏ కాలేజ్లో వస్తుంది అనే డేటా ఇంకా నాకు రాలేదు. వచ్చిన తర్వాత మీకు చెప్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.